చంద్రబాబు సర్కార్ నిరంకుశ విధానాలను నిరసిస్తూ అనంతపురం కలెక్టరేట్ వద్ద ఏఐఎస్ఎఫ్ విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. నల్ల దుస్తులు ధరించిన ఏఐఎస్ఎఫ్ నేతలు చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ వసతి గృహాలలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేశారు. వసతి గృహాలలో మౌలిక వసతులు మెరుగుపరచాలి అని, మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. యువగలం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీలు విస్మరించారు అని మండిపడ్డారు. వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తాము అని హెచ్చరించారు. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలా. మరోవైపు అనంతపురం నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ మూతపడి దాదాపు 15 సంవత్సరాలు పడుతూ ఉంది. వాటికి నిధులు కేటాయించి హాస్టల్ను ఓపెన్ చేయాలా. మరోవైపు గుత్తిపట్నంలో ఉన్నటువంటి బీసీ మహిళా హాస్టల్లో 270 మంది విద్యార్థులు ఉంటే 8 గదులు మాత్రం ఉన్నాయి. అదే మీ ఇంట్లో మీ కొడుకులు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, అలాంటి వసతి గృహాల్లో ఉంటే మీరు ఉంటారని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ప్రతి వారంలో ఒక్కరోజు హాస్టల్ల సందర్శన చేయాలా. వార్డెన్లు స్థానికంగా ఉండాలా. ఇవాళ వాళ్ళు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెనూ ఏమాత్రం కూడా సరిపోక మరి రసం అన్నము రసం సాంబార్ పెడుతున్నటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. విద్యార్థులకు మీరు ఒక్క రోజుకు 52 రూపాయలు ఇస్తున్నారు. అదే జైల్లో ఉన్న ఖైదీలకైతే 100 రూపాయలు ఇస్తున్నారు. మరి విద్యార్థులకు ఇచ్చేది 50 రూపాయలు అయితే ఖైదీలకు మాత్రం 100 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ సాంఘిక సంఘ హాస్టల్లో ఏదైతే పెండింగ్లు ఉన్నాయో మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు అన్ని విడుదల చేస్తామని చెప్పారు. అదేవిధంగా స్థానికంగా ఏదైతే ఈ జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మరి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేసి స్థానికంగా కుక్ కమిటీ విద్యార్థులు కమిటీ వాచలు భర్తీ చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర డిమాండ్ చేస్తున్నాం.